ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధులన్నీ కూడా రోజుకోటి వెలుగులో రావడం. దీనిలో భాగంగా ప్రపంచం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో గతంలో అపచారం జరిగిందనేది బయటికి రావడం, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపాధికి గురయ్యి చాలా దుఃఖ సాగరంలో ఉన్నట్టుగా ప్రజలందరూ ఉంటే దానికి మళ్ళా దేవుడే సరిచేయాలనే ఒక ఆలోచనతో దైవాన్ని నమ్మినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష తీసుకుని స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాపం దీక్షను చేపట్టడం ప్రభుత్వం నిందగా తెలిసింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని చెప్పేసి చేస్తున్నటువంటి మా నాయకుడికి